పరిశుద్ధాత్మదేవుడు రాసిన ప్రకటన గ్రంథం. ఈ గ్రంథమును చదువువాడును వాటిని విని ఇందులో వ్రాయబడిన సంగతులను గైకును వారును ధన్యులు. ఈ సంగతులను గూర్చి సాక్ష్యమిచ్చువాడు నేను త్వరగా వచ్చున్నానని చెప్పుచున్నాడు. ఆమేన్. ప్రభువైన యేసు రమ్ము అని ఆ ప్రభువును ఆహ్వానిస్తూ ప్రకటన గ్రంథాన్ని మనం ధ్యానం చేసుకుందాం. క్రీస్తు యేసు పరిశుద్ధ నామాన్ని బట్టి మీ అందరికీ శుభాశీస్సులు. ఎలా ఉన్నారు? బాగున్నారా? మానవుని జీవితంలో ఏదో ఒక కొరత ఉంటుంది, కానీ ఆ కొరతని సమృద్ధిగా మార్చగలిగిన దేవుడు మన జీవితాల్లో ఉన్నారు. కాబట్టి మనము భయపడవద్దని ఆజ్ఞ ఇస్తున్నారు. ఆ ఆజ్ఞ అనుసారంగా జీవించి, మనం భయపడకుండా జీవించి, మన జీవితాల్లో సమృద్ధి దయచేసే దేవుడు ఉన్నారు అనే ఆత్మీయ అనుభవంలోకి మనం నడిపింపబడాలి అని అంటే ఈ రక్షణ సువార్త విని రక్షణ పొందాలి. ఇంత గొప్ప అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని కోట్లాది ప్రజలు ఈ రక్షణ సువార్త వినేటట్టు వారు వెళ్ళలేకపోయినా వెళ్ళేలాంటి యేసునిచల పరిచర్యను ప్రోత్సహించి బలపరిచిన మా ప్రియులు, మా ఆప్తులు మిస్టర్ అండ్ మిసెస్ కొండ రాజరత్నం గారు మరియు యేసుమణి గారు, వారు మంచిర్యాల డిస్టిక్ వాస్తవ్యులు. వారి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిస్తాం. కృపా సత్య సంపూర్ణుడైన దేవ, జీవం కలిగిన మా దేవ, మీ పరిశుద్ధ పాదాల దగ్గరికి కొండ రాజరత్నం గారిని మరియు యేసుమణి గారిని తీసుకొని వస్తున్నాం తండ్రి. వారిని ప్రభా మీరు దీవించి ఆశీర్వదించి ఇచ్చిన కుమారుడు ప్రశాంత్, తనని ఆశీర్వదించి ఇచ్చిన భార్య నిహారిక, వారి మ్యారేజ్ యానివర్సరీ సందర్భంగా ఈ కార్యక్రమానికి వారు సహాయపడ్డారు తండ్రి. వారిని దీవించి ఆశీర్వదించండి. వారి వైవాహిక జీవితం అనేకులకి ఆదర్శవంతంగా ఉంచమని మేము బ్రతిమలాడుతున్నాం. ప్రశాంత్ గారికి, నిహారిక గారికి ఇచ్చిన సంతానం, వారి కుమార్తెలు ప్రభా శ్రేష్ఠ ప్రణామ్య మరియు కృతి అయాన్ షా గారికి ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాం. ఈ వైవాహిక జీవితాన్ని మీరు దీవించి వర్ధిల్లేటట్టు ఆశీర్వదించినందుకు మీకు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. అదేవిధంగా ప్రభా కొండ రాజరత్నం గారు, యేసుమణి గారి కుమార్తెలు ప్రభా కుమార్తె రాజమణి, కుమార్తె పుష్పలత, కుమార్తె శ్రీలత, వారి కుటుంబాల కొరకే మేము ప్రార్థిస్తున్నాం తండ్రి. కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించండి. అదేవిధంగా ప్రభా ఈరోజు వైవాహిక రోజు జరుపుకుంటున్న ప్రశాంత్ గారు, నిహారిక గారికి ఉన్న హృదయవాంఛనని మీరు నెరవేర్చి బలపరచమని మేము వేడుకున్నాం. ఈ కుటుంబం మీ ద్వారా ప్రేరేపింపబడి చేసిన ఈ సహాయాన్ని బట్టి ప్రభా ఒక్క ఆత్మ ఈరోజు రక్షణ పొందే అవకాశాన్ని దయచేశారు. వారు వెళ్ళలేకపోయినా వెళ్ళేలాంటి యేసునిచల పరిచర్యను ప్రోత్సహించిన దానిని బట్టి మీకు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఈ కుటుంబానికి ఈరోజు వాక్యం వింటున్న ప్రతి బిడ్డకి ఈ వాక్యం విని రక్షణ తీర్మానం తీసుకోబోతున్న బిడ్డలకి, ఈ వాక్యం విని ఆత్మీయ మేల్కొల్పు రాబోతున్న బిడ్డలకి మీ ద్వారా ప్రేరేపింపబడి ఇస్తున్న వాగ్దానము, ఆజ్ఞ, సూక్తి తండ్రి. ఆ తొట్టిలో ఉన్న పిండి తక్కువ కాదు, బుడ్డిలో నూనె అయిపోదని యెహోవా సెలవిచ్చి ఉన్నాడు. రాజుల మొదటి గ్రంథం 17వ అధ్యాయం 14వ వచనం. తండ్రి, ఈ వాగ్దానం ఏ విధంగా అయితే నెరవేరిందో ప్రభా, ఈరోజు ఈ వాక్యం వింటున్న ప్రతి బిడ్డ జీవితంలో రక్షణ తీర్మానం తీసుకోబోతున్న బిడ్డల జీవితాల్లో, ఈ కుటుంబంలో ఈ వాగ్దానం నెరవేరులాగన అదేవిధంగా ఆజ్ఞ, భయపడవద్దు. రాజుల మొదటి గ్రంథం 17వ అధ్యాయం 13వ వచనం. సూక్తి తండ్రి, మీరు మీ విలువను తెలుసుకోవాలనుకుంటే పాత కఠినమైన క్రాస్ని చూడండి. ఇఫ్ యూ వాంట్ టు నో యువర్ వర్త్, లుక్ ఎట్ ద ఓల్డ్ రగ్డ్ క్రాస్. తండ్రి, ఈ సూక్తి మా జీవితాల్లో ఆత్మీయ మేల్కొల్పు తెచ్చి యాజ్ఞానుసారంగా జీవించి ఈ వాగ్దానం మా జీవితాల్లో నెరవేర్చి ఆత్మీయ అనుభవంలోకి నన్ను మమ్మల్ని నడిపించి బలపరిచి దీవించుమని మరొకసారి మీ పాదాల దగ్గరికి కొండ రాజరత్నం గారిని, యేసుమణి గారిని, వారి కుమార్తెలు రాజమణి గారు, పుష్పలత గారు, శ్రీలత గారు, ప్రాముఖ్యంగా ఈరోజు వైవాహిక రోజు జరుపుకుంటున్న ప్రశాంత్ గారు, నిహారిక గారు, వారిద్దరు కుమార్తెలు ప్రభా ప్రశాంత్ గారికి, నిహారిక గారికి ఉన్న హృదయవాంఛని మీరు ఈ సంవత్సరంలో నెరవేర్చి దీవించి ఆశీర్వదించుమని యేసు నామమున అడిగి వేడుకున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హౌ ఆర్ యూ? ఎలా ఉన్నారమ్మా? ఎలా ఉన్నారు బాబు? ఆరోగ్యంగా ఉన్నారు కదూ? మన ఇంట్లో వారు ఎవరైనా ఆసుపత్రుల్లో ఉన్నారా? ఐసీయూలో ఉన్నారా? జీవన్ మరణాల మధ్య పోరాడుతున్నారా? ఈ విషయాలు పదే పదే నేను ఎందుకు అడుగుతాను అనగా, మీ యోగక్షేమాల కొరకు మేము నిత్యము ప్రార్థన చేస్తున్నాం. ఆ ప్రియ ప్రభు మా ప్రార్థనలు విని జవాబులు ఇస్తూ ఉన్నారు. అవి మాకు తెలియపరిస్తే ప్రభువును స్తుతించడానికి అవకాశం ఉందనే ఉద్దేశంతో వారం వెంబడి వారం ఈ విషయాలు అడుగుతూ ఉంటాను. ఈ కాలంలో మన ఇళ్లలో ఏమైనా పెళ్ళిళ్ళు ఉన్నాయా? ఎందుకనగా యవనస్తుల యొక్క వివాహాల కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం. దయచేసి వివరంగా వ్రాయండి, ప్రజలు క్షేమంగా ఉండాలి అనేది.
వారు మారు మనసు పొంది ప్రభువుతో నిత్యత్వంలో జీవించాలి అనేది మా యొక్క ఉద్దేశం. ఏ కార్యక్రమం ఉద్దేశమైనా అదే. ఇంత డబ్బు ఖర్చు పెట్టి ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నాము అని అంటే పేరు ప్రఖ్యాతుల కొరకు కాదు, మనుషులు రక్షింపబడాలి, మారు మనసు అనుభవం కలిగి ఉండాలి. ఈ మారు మనసు అనుభవమే మనను ప్రాథమికంగా పరలోక రాజ్యానికి చేరుస్తోంది. లోకంలో అనారోగ్యాలు, కష్టాలు, నష్టాలు, ఇరుకులు, ఇబ్బందులు వస్తూ ఉంటాయి. దావీదు మహారాజే అన్నాడు, నాకు పచ్చిక బయళ్ళు తెలుసు, శాంతికరమైన జలాలు తెలుసు, గాఢాంధకారపు లోయలు కూడా నాకు తెలుసు. గాఢాంధకారపు లోయలలో నేను సంచరించినను ఏ అపాయమునకు భయపడను. ఎందుకు చేతననగా ఆ దేవుని యొక్క దుడ్డు కర్ర దండము నన్ను ఆదరిస్తోంది, కృపాక్షేమాలే నా వెంట వస్తున్నాయి అనే గొప్ప ధీమాతో కూడిన సాక్ష్యాన్ని దావీదు మహారాజు ఇచ్చాడు. కాబట్టి కష్టాల్లో, నష్టాల్లో, గాఢాంధకారపు లోయల్లాంటి అనుభవాల్లో, అనారోగ్యాల్లో దయచేసి కృంగిపోవద్దని ప్రభు పేరిట మనవి చేస్తున్నాను. సఫరింగ్స్ ఆర్ బ్లెస్సింగ్స్ ఇన్ డిస్గైజ్. కష్టాలు కనబడని ఆశీర్వాదాలు. కష్టాలు దేవుడు పంపించే శిక్షలు కాదు, శిక్షణకు నడిపించే సాధనాలు. ఈ విషయాలు గమనించమని ప్రభు పేరిట మనవి చేస్తున్నాను. మంచిది, దేవుని యొక్క వాక్య ధ్యానంలోనికి వెళదాం. దానికి ముందుగా ప్రార్థన చేసుకుని దేవుని యొక్క వాక్య ధ్యానంలోనికి వెళదాం. దయచేసి ప్రార్థన చేయబోతున్నాను. ప్రార్థనలో ఏకీభవించండి. కృపా సత్య సంపూర్ణుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, వందనాలు, స్తోత్రాలు. నీ కుమారుడు మా రక్షకుడు యేసు ప్రభు వారి యొక్క అతి శ్రేష్టమైన నామంలో మీ కృపాసనాన్ని ధైర్యంగా సమీపించడానికి మీరు మాకిచ్చిన ఆధిక్యత కొరకై వందనాలు, స్తోత్రాలు. మీ ప్రేమకు ఏమి చెల్లించి మీరు నాన్ని తీర్చుకోగలం ప్రభు. టీవీ దగ్గరికి వచ్చి వాక్యాన్ని వినడానికి ఇష్టపడుతున్న ప్రతి బిడ్డను నిండారుగా దీవించండి ప్రభువా. మీ వాక్యంతో వారి హృదయాలు నింపబడగలుగునట్లు మీ సహాయమును అనుగ్రహించండి స్వామి. ఈ వాక్య పరిచర్య ద్వారా మారు మనసు పొందిన బిడ్డలందరి కొరకై మీకు స్తోత్రాలు. ఇంతగా వాక్యము హెచ్చరిస్తున్నప్పుడు కూడా కఠిన హృదయలై మారు మనసు పొందకుండా ఉన్న వారి కొరకు ప్రత్యేకముగా భారంతో ప్రార్థిస్తున్నాను నాయనా. నాయనా, వారు మారు మనసు పొందడం ద్వారా ఈ మహాశ్రమల అనుభవం గుండా ఎవరు వెళ్ళకున్నట్లు సహాయపడమని ప్రాధేయపడి అడుగుతున్నాను నాయనా. కొంతమందికి వివాహమై ఉద్యోగాలు లేక నిరుద్యోగ సమస్య చేత బాధపడుతూ కుటుంబాలలో అశాంతి చేత అలమటిస్తున్నారు నాయనా. అట్టి బిడ్డలను జ్ఞాపకం చేసుకుంటున్నాము స్వామి. వివాహం కొరకై ఎదురు చూస్తున్న మా ప్రియ బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నాం. వారి వైవాహిక జీవితం మీ వాక్య పునాదిపై కట్టబడే కృప అనుగ్రహించండి స్వామి. వారి దాంపత్య జీవితాన్ని దీవించండి నాయనా. సంతానం లేని బిడ్డల కొరకై ప్రార్థన చేస్తున్నాం. వారికి సంతాన ప్రాప్తిని అనుగ్రహించండి ప్రభు. సంఘాల కొరకై ప్రార్థన చేస్తున్నాం నాయనా. సంఘాలు మీ వాక్య పునాదిపై కట్టబడే కృప అనుగ్రహించమని అడుగుతున్నాం. కులాల మీద, డబ్బు మీద, మతాల మీద సంఘం కట్టబడుకున్నట్లు ప్రభు, మీ వాక్య పునాదిపై సంఘాలు కట్టబడే ధన్యత మా తెలుగు ప్రజల మధ్య అనుగ్రహించమని అడుగుతున్నాం నాయనా. చేరు వచ్చిన పిల్లలందరి కొరకై మీకు స్తోత్రాలు స్వామి. ఎంతమంది వాక్యం వింటున్నారు, ఆ వాక్యము వారి అంతరంగ హృదయాలలో క్రియ చేయనట్లు మీరు కార్యాన్ని జరిగించుమని యేసు ప్రభు వారి ఉన్నతమైన నామమున స్తుతించి ఘనపరచి వేడుకున్నాము తండ్రి, ఆమేన్. ఇక దేవుని యొక్క వాక్య ధ్యానంలోనికి వెళదాం. బైబిల్ తెచ్చుకున్నారు కదూ? బైబిల్ తెస్తే తెరచి ప్రకటన గ్రంథం 17వ అధ్యాయము మీ ముందు ఉంచుకున్నామని మనవి చేస్తున్నాను. ప్రకటన గ్రంథం 17వ అధ్యాయము మొదటి 5 వచనాలు చదువుతున్నాను. ఆ 7 పాత్రలను పట్టుకుని ఉన్న 7 దేవదూతలలో ఒకడు వచ్చి నాతో మాట్లాడుచు ఇలాగు చెప్పెను, నీవిక్కడికి రమ్ము, విస్తార జలముల మీద కూర్చున్న మహావేశ్యకు చేయబడు తీర్పు నీకు కనబర్చెదను. భూరాజులు ఆమెతో వ్యభిచరించిరి, భూనివాసులు ఆమె వ్యభిచార మద్యములో మత్తులైరి. అప్పుడు అతడు ఆత్మవశుడినైన నన్ను అరణ్యమునకు కొనిపోగా దేవదూషణ నామములతో నిండుకొని
7 తలలను 10 కొమ్ములను గల ఎర్రని మృగం మీద కూర్చుండిన ఒక స్త్రీని చూచితిని. ఆ స్త్రీ ధూమ్ర రక్త వర్ణము గల వస్త్రము ధరించుకొని బంగారముతోనూ రత్నములతోనూ ముత్యములతోనూ అలంకరింపబడినదై ఏహ్యమైన కార్యములతోనూ తాను చేయుచున్న వ్యభిచార సంబంధమైన అపవిత్ర కార్యములతోనూ నిండిన ఒక సువర్ణ పాత్రను తన చేత పట్టుకుని ఉండెను. దాని నొసట దాని పేరు ఇలాగు వ్రాయబడి ఉండెను, మర్మము, వేశ్యలకును భూమిలోని ఏహ్యమైన వాటికిని తల్లి అయిన మహాబబులోను. పిల్లరా, ఈ చదవబడిన 5 వచనాలను 7 భాగాలుగా విభాగిస్తున్నాను. 7 సత్యాలు మనం ధ్యానం చేయాలి. నెంబర్ 1, మొట్టమొదటిది విస్తార జలముల మీద కూర్చున్న మహావేశ్య, 7వ అధ్యాయం 1వ వచనం. రెండవది, భూరాజులు ఆమెతో వ్యభిచరించిరి, భూనివాసులు ఆమె వ్యభిచారం మద్యములో మత్తులైరి. నెంబర్ 2, ఈ భూరాజులు ఎవరు, ఈ భూనివాసులు ఎవరు? మూడవది చూసినట్లయితే 7వ అధ్యాయం 3వ వచనం. అప్పుడు అతడు ఆత్మవశుడైన నన్ను అరణ్యమునకు కొనిపోగా దేవదూషణ నామములతో నిండుకొని 7 తలలను 10 కొమ్ములను గల ఎర్రని మృగం మీద కూర్చుండిన ఒక స్త్రీని చూచితిని. థర్డ్ పాయింట్, 7 తలలు 10 కొమ్ములు. దీనిలో నిగూఢమైన అర్థం ఏమిటి? నెంబర్ 3. నెంబర్ 4, ఎర్రని మృగము. ఎర్రని మృగము ఏమిటి? నెంబర్ 4. నెంబర్ 5, అదే 7వ అధ్యాయము 3వ వచనంలో దేవదూషణ నామములతో నిండుకొనిన స్త్రీ, అనగా ఈ దేవదూషణ ఏమిటి? నెంబర్ 5. నెంబర్ 6, 4వ వచనంలో చూసినట్లయితే ఏహ్యమైన కార్యములతోనూ తాను చేయుచున్న వ్యభిచార సంబంధమైన అపవిత్ర కార్యములతోనూ నిండిన ఒక సువర్ణ పాత్ర. ఏమిటిది? ఈ సువర్ణ పాత్ర ఏమిటి? నెంబర్ 6. నెంబర్ 7, ఆమె పేరు ఏయమైన వాటికి తల్లి అయిన మహాబబులోను. ఈ మహాబబులోను ఎవరు? 7 విషయాలు మనం కూలంకషంగా మనం ధ్యానం చేయాలి. నీవు ఇక్కడికి రమ్ము. గత పాఠంలో మనం ధ్యానం చేశాం. ఈ ప్రకటన గ్రంథంలో 3 పర్యాయాలు ఈ పదం వాడబడినట్లుగా గత పాఠంలో మనం చెప్పుకున్నాం. విస్తార జలముల మీద కూర్చున్న మహావేశ్యకు చేయబడు తీర్పు. విస్తార జలముల మీద కూర్చోవడం ఏమిటి? జలములు అనగా అదే ప్రకటన గ్రంథం 17వ అధ్యాయం 15వ వచన ప్రకారం జలములు జనములను సూచిస్తూ ఉన్నాయి, ప్రజలను, జన సమూహములను సూచిస్తూ ఉన్నట్టుగా గత పాఠంలోనే మనం చెప్పుకున్నాం. కాబట్టి ఈ యొక్క ప్రజల మధ్య ఈ మహావేశ్యకు తీర్పు జరుగుతున్నట్లుగా దేవుని యొక్క వాక్యంలో చూస్తాం. ఇది మొట్టమొదటి పాయింట్ ప్రియులరా. దయచేసి ఈ విషయాన్ని జాగ్రత్తగా ఆలోచించాలి. వేశ్య అనే మాట వినడానికి కూడా వినసొంపుగా ఉండదు. వేశ్య అనే మాటలో 3 అర్థాలు లేక 3 కార్యాలు గుప్తమై ఉన్నట్లుగా మనం చూస్తాం. జారత్వము, వ్యభిచారము, కామ వికారము. ఈ వేశ్య వృత్తిలో ఉన్న మాటలు ఇవి. వేశ్య అనే మాటలో ఉన్న ఒక సత్యం ఏమిటనగా తన శీలాన్ని పోగొట్టుకున్న స్త్రీ, తన భర్తకు అవిధేయత చూపించిన స్త్రీ. ప్రియులరా, ఈ వేశ్య వృత్తి గౌరవప్రదమైంది కాదు. చాలామంది చేదరించుకునే స్థితి, దుస్థితి. ఈ వేశ్యలో జారత్వము ఇమిడి ఉంది అని నేను చెప్పాను కదూ. జారత్వము ఫార్నికేషన్. సాధారణంగా పెద్దలు చెప్పే మాట ఏమిటనగా పెండ్లి కాని యవనస్తులు, అబ్బాయి అమ్మాయి లైంగిక సంబంధం కలుగుడు ద్వారా జారత్వం అనే క్రియ జరుగుతుంది అని చెప్తూ ఉంటారు. ఎంతమంది యవన బిడ్డలు వివాహానికి ముందుగా వారి జీవితాన్ని పాడు చేసుకుంటున్నారు. ఈ పాప ఇంట్లోంచి కాలేజీకి బయలుదేరి వెళుతుంది.
తల్లి ఎంతో ప్రేమతో ఉదయకాలమే లేచి ఈమెకి బ్రేక్ఫాస్ట్, లంచ్ తయారు చేసి పంపుతుంది అండి. ఎవరైనా వచ్చి పాప ఎక్కడికి వెళ్ళింది అని అంటే ఈ అమాయకు తల్లులు కాలేజీకి వెళ్ళింది అని చెప్తూ ఉన్నారు. సంవత్సరాంతమున ఈ పాపకు కోఆర్డినేషన్ వస్తుంది, అటెండెన్స్ సరిపోలేదు అని నోటీస్ వస్తుంది. తల్లికి ఆశ్చర్యం, తండ్రికి ఆశ్చర్యం. అరే సంవత్సరం అంతా కాలేజీకి వెళ్ళిందే, సంవత్సరం అంతా కాలేజీకి వెళితే అటెండెన్స్ సరిపోయేమిటి, ఎందుకు సరిపోలేదు? ఈ పాప కాలేజీకి వెళ్ళలేదన్నమాట. ఈ పాప కాలేజీకి వెళ్లకుండా ఎవరో ఒక యవనస్తునితో మధ్యలో షికార్లు కొడుతూ తన జీవితాన్ని పాడు చేసుకుంది. ఎంతమంది యవన బిడ్డలు ఈ రీతిగా ఉన్నారు. నేను అమ్మాయిల్ని అనడంలే, అబ్బాయిలు కూడా ఆ రీతిగానే ఉన్నారండి. తల్లిదండ్రులు మోసం చేసి కాలేజీకి, స్కూల్కి అని చెప్పి వారి జీవితాలను పాడు చేసుకున్న యవనస్తులను ఎంతోమంది. నా యవన బిడ్డలారా, మనవి చేస్తున్నాను, మీ ఉజ్వల భవిష్యత్తును పాడు చేసుకోవద్దని ప్రభు పక్షంగా నేను మనవి చేస్తూ ఉన్నాను. సామెతల గ్రంథం 7వ అధ్యాయంలో మనం చూసినట్లయితే ఈ రీతిగా ఉంది. 7వ అధ్యాయము 7వ వచనం, జ్ఞానము లేని వారి మధ్యను యవనస్తుల మధ్యను బుద్ధి లేని పడుచువాడొకడు నాకు కనబడెను. వీడి పేరు బుద్ధి లేని పడుచువాడు. వాడు ఏం చేస్తూ ఉంటాడు? సంధ్యవేళ ప్రొద్దుగుంకిన తరువాత చిమ్మ చీకటి గల రాత్రి వేళ వాడు జార స్త్రీ, అండర్లైన్ దాట్, వాడు జార స్త్రీ సందు దగ్గర ఉన్న వీధిలో తిరుగుచుండెను, దాని ఇంటి మార్గంలో నడుచుచుండెను. అంతటా వేశ్య వేషము వేసుకొనిన కపటము గల స్త్రీ ఒకతే వానిని ఎదుర్కొనవచ్చెను. వేశ్య, జారత్వం, పెండ్లికి ముందుగా శీలాన్ని పోగొట్టుకున్న యువతి యువకులు, వాక్యం వింటున్న వారిలో ఎవరైనా ఇటువంటి జీవితంలో జీవిస్తూ కన్న తల్లిదండ్రులకు గాయం కలుగు చేస్తూ ఉంటే మీ జీవితాన్ని మార్చుకోవాలి అని మనవి చేస్తున్నాను. మీరు మంచిగా జీవించాలి, మీరు మంచిగా పైకి రావాలి. ఏ తల్లి నిన్ను పెంచిందో, ఏ తండ్రి నీ కొరకు కష్టపడ్డాడో ఆ తల్లిని తండ్రిని సుఖపెట్టాలి. ఈ విషయాన్ని మర్చిపోవద్దని నేను మనవి చేస్తున్నాను. పెళ్లి కాని వారు పాపం చేస్తున్నారు, వారి యవ్వనం వారిని ఆ రీతిగా ఆకర్షిస్తుంది అనుకోవడానికి వీలు లేదు. పెళ్లి అయిన వారు కూడా ఆ రీతిగా జీవిస్తున్నారు అండి. ఎంత విచారకరమైన సంగతి ప్రియులరా. అనేక మంది చెల్లెండు మాట్లాడుతూ ఆయన నాతో సమంగా ఉండడం లేదు, ఎక్కడికో ట్రాన్స్ఫర్ అయ్యాడు, అక్కడ ఒక ఆమెను పెట్టుకున్నాడు. ఏమిటండి ఇది నాకు తెలియదు. పెట్టుకోవడం ఏమిటి, ఉంచుకోవడం ఏమిటి? చాలా జాగ్రత్తగా ఉండాలి. పెళ్లి రోజున ఏమని ప్రమాణం చేశావు? మరణము తప్ప ఏది మనను వేరు చేయకూడదు అని ప్రమాణం చేసిన నీవు ఇంకొక స్త్రీతో ఏ రీతిగా జీవిస్తావయ్యా? ఇంకొక పురుషునితో ఏ రీతిగా జీవిస్తావమ్మా? వేశ్య జీవితము. దేవుని వాక్యము చాలా ఘాటుగా మీ మధ్యకు వస్తుంది. ఇటువంటి జీవితంలో ఎవరైనా ఉంటే స్వస్తి చెప్పాలని ప్రభు పక్షంగా నా 2 చేతులు జోడించి మనవి చేస్తున్నాను. మీ జీవితం ద్వారా బిడ్డల యొక్క ఉజ్వల భవిష్యత్తు పాడైపోతుంది. ఇంటిలో శాంతి లేదు, సమాధానం లేదు, నెమ్మది లేదు, ఎప్పుడు చూసినా గొడవలు. ఈ యొక్క వ్యభిచార జీవితం లేక చారత్వ జీవితమే కాకుండా అతడు త్రాగి ఇంటికి వస్తాడు, మధ్యరాత్రిలో వచ్చి లేపి భార్యను కొడతాడు. ఎంత విచారకరమైన జీవితం అండి. జారత్వము పెళ్లి కాని యవనస్తులు చేసేది, వ్యభిచారము పెళ్లి అయిన వారు చేసేది. ఇంకొకటి కామ వికారము, కాముకత్వం. ఈ కాముకత్వంలో పెళ్లి అయిన వారు పెళ్లి కాని వారితో ఇష్టానుసారంగా జీవించాలనే కోరిక. ప్రియులరా, దయచేసి ఈ విషయాలు చెబుతుంటేనే నాకు చాలా బాధగా ఉంది అండి. పెళ్లి కాని యవనస్తులు పాపంలో దీనా, షెకెము. మీరు బైబిల్ చదవండి. యాకోబు యొక్క
కుమార్తె దీనా చూడ్డానికి బయటకు వెళ్ళింది. షేకెమును యవనస్తుని కంటిలో పడింది. పాపంలోనికి వచ్చినట్లుగా చూస్తాం. రెండవది, పెండ్లి అయిన వారు చేసే పాపం. దావీదు, బెత్షెబ. ఎంత విచారం అండి. దావీదు నా హృదయానుసారి, ఈజ్ ఎ మ్యాన్ ఆఫ్టర్ మై ఓన్ హార్ట్, నా హృదయాన్ని వెంటాడినవాడు. అటువంటి దావీదు బెత్షెబతో పాపం చేసినట్లుగా చూస్తాం. వాక్యం వింటున్న వారి యొక్క హృదయాలను పరిశుద్ధాత్మదేవుడు తాగుతూ ఉంటే పాపాన్ని కప్పుకొనక ఒప్పుకోవడం మంచిది అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. నీవు ఎవరితో పాపం చేసావో వారి దగ్గరికి వెళ్ళి ఒప్పుకోమని చెప్పడం లేదు, కానీ పరిశుద్ధాత్మదేవునికి సన్నిధానంలో దేవునితో ఒప్పుకొని జీవితాన్ని సరిచేసుకోమని ప్రభు పక్షంగా నేను మనవి చేస్తున్నాను. కొన్ని చెప్పే ఉంటవి, కొన్ని చెప్పనే ఉంటవి. కాబట్టి దయచేసి ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి అని ప్రభు పక్షంగా మనవి చేస్తున్నాను. పెండ్లైన స్త్రీ పెండ్లి కాని అబ్బాయితో పొతీఫరు భార్య, యవనస్తుడైన యోసేపు యొక్క శీలాన్ని పాడు చేయాలని. యోసేపు పొతీఫరు భార్య మాట వినకపోయేటప్పటికీ ఎంత కక్ష పగ సాధించింది అండి. కొన్ని విషయాలు చూస్తూ ఉంటే మన యొక్క జీవితాల్లో కూడా కొన్ని సందర్భాలు ఎదురవుతూ ఉంటాయి. ఇక్కడ వ్రాయబడిన మాట వేశ్య అని వ్రాయబడలే, మహావేశ్య అని వ్రాయబడింది. మహావేశ్య. మన జీవితాలు సరిచేసుకుందాం. ఈ మహావేశ్య ఈ బైబిల్లో వ్రాయబడింది. ప్రియులారా గమనించండి, ఒక స్త్రీ కాదు. వేశ్య అనగానే స్త్రీ అని అనుకుంటాం మామూలుగా, దాంట్లో తప్పేమీ లేదు. కానీ పరిశుద్ధాత్మదేవుడు ఇక్కడ వ్రాసిపెట్టిన మాటలో ఉన్న గూఢార్థం ఏమిటనగా, వేశ్య అనగా అబద్ధపు మత వ్యవస్థ. అంటే మామూలు స్త్రీని సంఘంతో పోల్చాడు పరిశుద్ధాత్మదేవుడు. సంఘం కాకుండా సంఘానికి డూప్లికసీ, ధర్మ విరోధి సంబంధమైన సంఘం, అపవాది చేత పోషించబడుతున్న సంఘం. సంఘంలాగానే ఉంటుంది. ఆరాధనలు ఉంటాయి, పాటలు ఉంటాయి, స్తుతి ఉంటుంది, అన్నీ ఉంటాయి. కానీ యథార్థమైన మారు మనసు వారి యొక్క జీవితాల్లో ఉండదు. ప్రియులరా, దేవుని యొక్క సంఘం, ఆదిమ సంఘం 4 లంగర్ల మీద కట్టబడినట్లుగా దేవుని యొక్క వాక్యం సెలవిస్తోంది. అపోస్తుల కార్యముల గ్రంథంలో మనం చూసినట్లయితే 2వ అధ్యాయం బైబిల్ను వారు చూడండి. 2వ అధ్యాయము 42వ వచనం. వీరు అపోస్తుల బోధ యందును, సహవాసమందును, రొట్టె విరుచుట యందును, ప్రార్థన చేయుట యందును ఎడతెగక ఉండిరి. దేవుని సంఘం, దేవుడు తనకు ఆకర్షించుకునే సంఘం, పెండ్లి కుమార్తె సంఘంలో ఈ 4 సత్యాలు ఉండాలి. అపోస్తుల బోధ. పౌలు గారు తిమోతికి వ్రాస్తూ అన్నాడు, అంచె దినములలో అపాయకరమైన కాలములు వచ్చును. అంచె దినాల్లో జీవిస్తూ ఉన్నాం. దీస్ ఆర్ నాట్ ది లాస్ట్ ఇయర్స్, దీస్ ఆర్ నాట్ ది లాస్ట్ మంత్స్, దీస్ ఆర్ ది లాస్ట్ డేస్. అంచె దినాలలో అపాయకరమైన కాలాలు. ఈ అపాయకరమైన కాలాల్లో దుర్బోధలు వస్తాయి అనే సత్యాన్ని మీ మనసులో నాటాలి అనేది నా యొక్క ఉద్దేశం. ఎవరు పడితే వాళ్ళు బోధ చేస్తున్నారు అండి. బోధ చేయడానికి ఒక అర్హత అంటూ ఏమీ లేదు. సాధారణంగా అంటూ ఉంటారు, ఏ ఉద్యోగం దొరకకపోతే దేవుని యొక్క బోధ, దేవుని యొక్క సేవ. చాలా విచారకరమైన సంగతి. అంటే విద్య లేని వారు దేవుని యొక్క సేవ చేయకూడదు అనేది కాదు నా యొక్క ఉద్దేశం. ఎంతోమంది పామరులు దేవుని యొక్క సేవ ఘనంగా చేశారు అండి. అది లేదు కాబట్టి ఇది అనకూడదు అనేది నా యొక్క ఉద్దేశం. అలా అనకుండా ఉండాలి అని అంటే దేవుని యొక్క సేవలో ఉన్న మనము మాదిరికరంగా జీవించాలి అని నేను మనవి చేస్తూ ఉన్నాను. అపోస్తుల బోధ, రొట్టె విరుచుట, సహవాసము, ఎడతెగని ప్రార్థన. ప్రియులరా, అది నిజమైన సంఘం. ఈ 4 సత్యాలు లేని సంఘం వేశ్యా సంఘము అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నా. నేను 7 విషయాలు చెప్తాను అన్నాను కదా. మొదటి విషయంతో టైం అంతా అయిపోయింది. 2వ సత్యం,
భూరాజులు, భూనివాసులు. ఈ భూరాజులు ఎవరు? ఈ భూనివాసులు ఎవరు? మిగిలిన 6 సత్యాలు వచ్చే పాఠంలో సవిస్తరంగా చెప్తాను. యేసు అనుచరుల మాసపత్రిక మీకు వస్తుందా? యేసు అనుచరుల మాసపత్రిక మీకు రాకపోతే మా కార్యాలయానికి వ్రాసి తెప్పించుకునండి. చాలా శ్రేష్టమైన దైవ జనులు ఈ యొక్క పత్రికలో వ్యాసాలు రాస్తున్నారు. అపవాది ఒక రోజున తన సేవకులందరినీ సమావేశపరిచి మానవులు రక్షణ సువార్తను నమ్మి అంగీకరించకుండా వారు పరలోకంలోనికి ప్రవేశించకుండా ఎలా ఆపాలి అని అడిగాడు సాతానుడు. చాలా విషయాలు చెప్పారు. అందులో ఒకడు చెప్పింది ఏమిటంటే, నేను దేవుని యొక్క వాక్యాన్ని నేను ప్రకటిస్తాను, యేసు ప్రభు వారి దేవుడు అని చెప్తాను, ఆయన చనిపోయి తిరిగి లేచాడని చెప్తాను, పునరుద్ధానాన్ని నమ్మని చెప్తాను, యేసు ప్రభు వారు తిరిగి రానయ్యున్నాడు అని కూడా చెప్తాను. కానీ ఒక విషయాన్ని చెప్తాను, ఏమిటి అనగా ఆయన ఇప్పుడప్పుడే రాళ్లే అని నేను చెప్తాను అన్న వెంటనే సాతానుడు గట్టిగా శబ్దం చేసి శబాష్, ఇది చాలా బాగుంది అన్నట్ట. యేసు ప్రభు వారు రాబోతున్నాడు. ఆయన రాకడ ఆలస్యం చేస్తున్నాడు. నీ కొరకే, నీ భార్య కొరకే, నీ బిడ్డల కొరకే. ఆయన ఈనాడో రావాల్సి ఉండింది, ఆయన ఆలస్యం చేస్తున్నాడు. ఆయన వస్తే నువ్వు పరలోకానికి వెళ్తావా, ఆయనతో నరకానికి వెళ్తావా? ఆలోచించుమని ప్రభు పేరిట నేను మనవి చేస్తున్నాను. ఆయన రాకడ కొరకై సిద్ధపడినట్లు పరిశుద్ధాత్మదేవుడు మనకు సహాయం చేయనుగాక. ప్రైజ్ ద లార్డ్. మీ ముందుకు రావడానికి ఒక ప్రాముఖ్యమైన కారణం, మేము ఈ టీవీ పరిచర్యని ఎందుకు ప్రారంభించాం, ప్రాముఖ్యంగా తండ్రి అయిన నాన్నగారు, కీర్తిశేషులైన నాన్నగారు జోష్ అన్నగారు ఎందుకు ప్రారంభించారు అనేది వారి మాటల్లోనే విందాం. ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి నేను ఎంతో ధైర్యం చేశాను అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. డబ్బుండి కార్యక్రమాన్ని ప్రారంభించలేదు. నన్ను రక్షించి ఇంతవరకు పిలిచిన ప్రభు ఉన్నారు అని, తదుపరి విశ్వాసులైన మీరు ఉన్నారు అనే ధైర్యంతో ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నాం. విన్నారు కదా, నాన్నగారు ఏ ధైర్యమైతే వారు చేసి టీవీ కార్యక్రమాలని ప్రారంభించారు, మన రక్షకుడైన యేసు ఉన్నారని, విశ్వాసులైన మీరు ఉన్నారనే ధైర్యంతోనే ఈ టీవీ కార్యక్రమాలని మేము కొనసాగిస్తున్నాం గత సంవత్సరాలుగా. ఇక ముందు కూడా మేము కొనసాగించాలి అని అంటే మీలో విశ్వాసులైన మీరు, ప్రేరేపింపబడ్డ వారు మీరు, వచనం వెంబడి వచ్చిన ధ్యానాలు జోషన్న గారివి, పాయింట్ వైజ్ ధ్యానాలు జాన్ స్పర్జన్ గారివి, హీరోస్ ఆఫ్ ది బైబిల్ అనే సిరీస్ ధ్యానాలు భక్త్ సింగ్ నావి కొనసాగేటట్టు మీరు ప్రేరేపింపబడితే, మీరు సహాయం చేసి మీరు నేరుగా నాతోని మాట్లాడవచ్చు. నాతో మాట్లాడి మాకు సహాయం చేయాలనేది నా మనవి. కాబట్టి మీరందరూ ఏ భారమైతే, సేవా భారమైతే నాన్నగారు గత 40 సంవత్సరాలుగా ముందుకు కొనసాగించారు, ఇప్పుడు యవనస్తులమైన మా అన్నగారు జాన్ స్పర్జన్ గారు మాపై ఉంది. కాబట్టి మీరు కూడా ఏ విధంగా నాన్నగారిని అయితే ప్రోత్సహించారు, నాన్నగారిని ఆదరించారు, మమ్మల్ని కూడా ఆ విధంగానే ప్రోత్సహించి ఆదరిస్తారని నమ్ముచు సెలవు తీసుకుంటున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.